హలో ఆల్, ఈరోజు వీడియోలో మీకు నేను పాస్తాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే వాటర్ తీసేసుకొని ఒక గిన్నెలోకి అవి బాగా మరిగిన తర్వాత ఇందులోకి తగినన్ని పాస్తా వేసేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి వేడి నీళ్ళలో పాస్తా వేయడం. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. స్టెయినర్లోకి వేసుకున్న తర్వాత చల్లనీళ్ళు కూడా ఇలా వేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి టొమాటో ముక్కలు వేసుకోవాలి. నేను 3 టమాటాలు తీసుకున్నాను. ఇంకా బాగా పండినవి ఉంటే తీసుకోండి. అలాగే 3 ఎండుమిరపకాయలు, కొంచెం షుగర్ వేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోకి కొన్ని క్యారెట్ ముక్కలు వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి కొంచెం సేపు వేగనివ్వండి. క్యారెట్ ముక్కలు కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్ వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగా వేసి అవి కాసేపు వేయించాను. తర్వాత క్యాప్సికమ్ వేసా అనమాట. ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని పౌడర్స్ వేసేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి. కారం చూసుకొని యాడ్ చేసుకోండి, పచ్చిమిర్చి పెప్పర్ కూడా వేస్తాం కాబట్టి. అలాగే కొంచెం వేయించిన జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి. ఇది మ్యాగీ మసాలా పౌడర్ అనమాట. అది కూడా తగినంత వేసేసుకోవాలి. మీ దగ్గర ఉంటే మ్యాగీ మసాలా పౌడర్ వేసుకోండి. ఒకవేళ లేకపోతే కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు వేయించండి. పచ్చివాసన పోతుంది. కాసేపు వేగితే సరిపోతుంది అంతే. అలా వేయించిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులోకి వేసేసుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు, ఇలా కొంచెం గట్టిగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా కూడా వేసేసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువ ఉడికించాను. ఇలా మెత్తగా ఉడికించడం ఇష్టం లేని వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించి ఉడికించుకోవచ్చు. మెత్తగా ఉడకకపోతే మళ్ళీ అరగదని చెప్పి నేను కొంచెం మెత్తగానే ఉడికించేసాను. పాస్తా ఉప్మా లాగా అయిపోయిందనమాట. కొంచెం ఇక్కడ చూసారు కదా. నేను పాస్తా అయితే చాలా రేర్గా చేస్తూ ఉంటాను. చేసినప్పుడు కూడా ఇలా కొంచెం మెత్తగా ఉడికించేసి చేస్తాను. మసాలా అంతా పాస్తాకి పట్టేలా బాగా కలిపేసుకొని అందులోకి లాస్ట్లో కొంచెం కావాలి అంటే లెమన్ అలాగే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే పాస్తా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.